హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చిన్నములు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పుతోటి వడలు ఎలా వేసుకోవాలో, గ్యారెలు ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ శనగపప్పు గ్యారెలు. నేను ఒక 3 గంటల ముందు ఈ శనగపప్పు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనము సిల్లుల దాంట్లో వేసేసుకొని వాటర్ అన్నీ వడగట్టేసుకోవాలి. చూసారా, ఇలా వాటర్ అన్నీ వడగట్టేసుకోవాలండి. ఇలా వడగట్టుకున్నాక కొద్దిగా పప్పునైతే మనం తీసి, ఒక పిడికెడు పప్పునైతే తీసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం చాలండి. ఇప్పుడు దీన్ని మనము బరకగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో నేను కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నానండి స్టార్టింగ్లోనే. తర్వాత కొన్ని అల్లం ముక్కలు కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను స్టార్టింగ్లోనే. ఇలా వేసుకోవడం వల్ల మనకు మిర్చి చాలా చిన్న చిన్నగా మంచిగా పేస్ట్ లాగా అవుతుందండి. మరీ పేస్ట్ కాకుండా బరకగా పడతాం కదా, కొంచెం కచ్చపచ్చగా మెదిగినట్టుగా అవుతుంది మిర్చి. ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి, పొట్టు తీయలేదు. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకొని మనము బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, పచ్చిమిర్చి చూసారా ఎలా చిన్న చిన్నగా కట్టింగ్ లాగా అయిపోయిందో. ఇలా స్టార్టింగే వేసుకోవడం వల్ల మంచిగా మనకు పంట కింద కూడా పచ్చిమిర్చి పడకుండా ఉంటుందండి. ఇలా బరకగా పట్టుకోవాలి. మొత్తము పట్టుకొని దీన్నంతటి దాన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, మిగిలిన దాన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నామండి. మరీ మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం బరకగానే పట్టేసుకోవాలి. అప్పుడే మనకి శనగపప్పు గారెలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక గుప్పడు శనగపప్పు పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి, దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. తర్వాత గుప్పెడు పుదీనా ఆకులు వేస్తున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా కలిసే విధంగా మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇవి నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. చాలా బాగుంటాయనంటే చేస్తున్నాను, ఒకసారి ట్రై చేద్దామని. బయట తెచ్చుకొని తినడమే కానీ ఇంట్లో ట్రై చేసింది ఎప్పుడూ లేదండి. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. అయ్యో, జీలకర్ర వేయడం మర్చిపోయానండి. జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేద్దాం. చూసారా, కొద్దిగా జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఇప్పుడే. కొంచెం చప్పగున్నా పర్వాలేదు, మరి ఉప్పేసం అయితే తినలేం కదండి. మొత్తం కలిపేసానండి. ఇప్పుడు వీటిని గ్యారెలుగా వేసేసుకుందాం. చూసారా, ఇలా చిన్నగా ఒత్తుకోవాలండి గ్యారెల్ని. ఇలా మీడియం సైజులో ఒత్తుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ఒత్తుకోవచ్చండి. మనకు క్రిస్పీగా కావాలంటే కొద్దిగా పల్చగా చేసుకోవచ్చు, లేదంటే ఇలా మీడియం సైజులో చేసుకొని ఇలా కాల్చుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటాయండి.
నాకైతే బాగుంటాయి అనిపిస్తుంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్నాక్ ఐటమ్గా చాలా బాగా ఉంటాయండి వీటిని తింటూ ఉంటే. చూసారా, ఇలా ఒత్తేసుకోవాలి. ఈజీనే అండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేయితో తీసేస్తే. కొంచెం టైం తీసుకుంటున్నాయండి కాలవటానికి, ఎందుకంటే లోపటి వరకు కాలాలి కదండి. నేనైతే ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టి కాలుస్తున్నాను, లో ఫ్లేమ్లో అయితే పెట్టలేదు. చూసారా, పప్పు అక్కడక్కడ కనిపిస్తుంది కదండి. మళ్ళీ కొన్ని వేసేసుకుందాం. ఎప్పుడైనా సరే మనం గారెలైనా ఏవైనా వేసేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకోవాలండి. మొత్తం వేసాక మాత్రం ఫుల్ పెట్టేసుకొని కాల్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసానండి. మొత్తం వేసాక హై ఫ్లేమ్లో పెట్టేస్తా మళ్ళీ. చూసారా, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే శనగపప్పు గారెలు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వచ్చాయండి. చూసారా, చాలా సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, చాలా అంటే బయట యాజ్ టీజ్గా ఎలా ఉంటాయో అలాగే వచ్చాయండి. అదే ఫ్లేవర్తో వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.